ఓకేనా. ఇప్పుడు ఈ రెండు మనం ఉక్సుల పట్టి కాజా పట్టి కరెక్ట్గా రావాలంటే ఈ టిప్ని యూజ్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు ఇది మనకు ఉక్సుల పట్టి, ఇది నెక్లో వెళ్ళిన పీస్ ఉంది కదా, ఈ పీస్ని నేను డబుల్ ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే స్టిచ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎందుకు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, మనం నెక్ వేసేసాం కాబట్టి ఇలా నీట్గా ఉండడానికి ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసుకో. ఇదిగోండి, ఇప్పుడు మనం ఈ కాజా పట్టి కదా, దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనం ఇక్కడి వరకు కరెక్ట్గా వేసుకుంటాం కదా. ఇదిగోండి, ఇక్కడి వరకు వేసుకుంటే మనం ఎక్కడైతే ఉందో అక్కడి వరకే వేసుకుంటాం. కానీ షోల్డర్ జారుతుంది అన్న వాళ్ళు ఇదిగోండి కొంచెం దీన్ని ఇక్కడ వేసుకోవాలి. ఇలా షోల్డర్ జారుతుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ నుండి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తేడాతోటి ఇలా వేసుకోవాలి. వేసుకుంటే హుక్స్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది అండ్ జారకుండా కూడా ఉంటుంది. ఓకేనా, అస్సలు జారదండి, చాలా బాగుంటుంది. చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది, నిజంగానే యూస్. నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే మనం ఇది ఉక్సుల పట్టి వేసేటప్పుడు ఎంతో కొంత కొంచెం అయితే ఎంత వాళ్ళకైనా కొంచెం సాగుతుందండి. అలా సాగకుండా ఫస్ట్ మనం కొంచెం ఇలా అనుకోవాలి. ఇలా అనుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇది. దీని తర్వాత ఇప్పుడు మనం క్లాత్ దీన్ని కూడా మనం ఈ విధంగా అనుకోవాలి. ఇక్కడ మనం ఒక చిన్న ఫిల్ తీసుకోవాలి. మనమైతే లాగొద్దండి, లాగితే మటుకు ఖచ్చితంగా మీకు ఉక్సుల పట్టి ఎక్కువగా వస్తుంది. దీని తర్వాత ఇలా మనం హాఫ్ పట్టి వేసుకున్న తర్వాత హాఫ్ని ఒకసారి పెట్టి చూసుకోవాలి. ఇలా కరెక్ట్గా వస్తే నో ప్రాబ్లం. ఒకవేళ కొంచెం ఎక్కువగా తక్కువగా వచ్చిందనుకోండి, చూడండి ఇక్కడ నుండి ఇలా కొంచెం వెనకాల ఇలా ఒత్తి పట్టుకొని ఇలా 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 కొంచెం క్లాత్ని ఒత్తి పట్టుకొని ఇలా స్టిచ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చింది. ఒకవేళ బ్రాడ్గా ఉన్న జారిపోతున్నా కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది. నేను మీ ముందే స్టిచ్ చేశాను. ఈ 2 దాట్లు సేమ్ వచ్చాయి, ఈ 2 క్రాస్ బెల్ట్ సేమ్ వచ్చాయి అండ్ ఈ నెక్ దగ్గర కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది